పాపం మనలోకి ఎలా ప్రవేశించిందో ఆయనకు తెలుసు. ఆదాము నుండి ఎంతమంది అయితే మనం పుట్టామో మనందరిలోకి మనకు తెలియకుండానే పాపము ఒక రోగంలా ప్రవేశించింది మన శరీరంలోకి. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. ఆయనకు తెలుసు మనం చేసే పాపాలు స్వచ్ఛందంగా మనంతట మనం చేస్తున్నామో లేకపోతే మనలో ఆ తత్వం ఉన్నందున మనం అలా స్పందిస్తున్నామో ఎరిగి వీళ్ళు చేయలేని నేరానికి వీళ్ళు బలయ్యే అవకాశం ఉంది. ఆదాం తప్పు చేశాడు వాస్తవం, కానీ ఆ బ్లడ్లో ఆ అవిధేయత అనేది వీళ్ళ రక్తంలో కూడా వస్తుంది కనుక అతడు తెలిసిన పాప అయితే వీళ్ళు తెలియని పాపలు. వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఈ మాట నిజంగా దేవుడు అనుకున్నాడా అని ఎక్కడుందంటే సిలువలో వేలాడేటప్పుడు 7 మాటల్లో ఒక మాట, మొదటి మాట తండ్రి అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి మైండ్ పనిచేయటం లేదు, పిచ్చివాళ్ళు అన్నాడు. మానసిక రోగి పిచ్చి చేష్టలు చేస్తుంటే నీ కోపం వచ్చిందా జాలేసిదా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చిన వాడు కూర్చొని మట్టిని ఎత్తిన పోసుకుంటుంటే నీ కోపం వచ్చిందా జాలేసిదా? వాడు ఆహారం తినడానికి బదులు పిచ్చి పిచ్చి ఏవో తినడానికి వెళ్తా ఉంటే నీకు బాధేసిదా, కోపం వచ్చిందా, జాలేసిదా రాదా? మనుషులమైన మన మీద కూడా అలానే జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. ఒకడు చేసిన దోషానికి అందరూ బలవుతున్నారు, నా ఒకటి రక్తంతో అందరికీ విడుదల ప్రసాదిస్తాను అనుకున్నాడు. ఆ ప్రేమను బట్టే, ఆ జాలిని బట్టే, ఆ కనికరాన్ని బట్టే అంత త్యాగానికి పూనుకొని ఇంత సాహసం చేశాడు ఆయన.